హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. యూస్ఫుల్ అయితే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి. మీగా చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియోని కొందరు షేర్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ మనం చిక్కుడుకాయలని తెచ్చుకుంటాం కదా, అలాగా తెచ్చుకుంటానే మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడైపోతుంది. అలా కాకుండా నేను చెప్పిన విధంగా చేసుకోండి. చిక్కుడుకాయలు అనేది మనకి తాజాగా ఉంటుంది. అలాగే మనకు పని కూడా త్వరగా అయిపోతుంది. ఇలాగా తీసేసుకుని మనం ఒక కవర్లు అనేది పెట్టుకుంటే మనం ఈజీగా వంట చేసినప్పుడు కడిగేసుకుని యూజ్ చేసుకోవడానికి అనేది చాలా యూజ్ అవుతుందండి. ఇలాగా నేను చెప్పిన విధంగా ఇలా చేసుకుంటే చూడండి, మొత్తం అనేది ఇలాగా మనకి వేస్టేజ్ ఉన్న ఏమన్నా తీసుకుని పక్క పెట్టేసుకుని మనం తీసి పెట్టేసుకుంటే ఈజీగా అనేది చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు అయితే అవ్వదు కదండి. ఇలా తీసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను ఇవన్నీ ఇలాగా తీసుకుని నేను మొత్తం ముక్కలుగా కోసి పెట్టేసుకున్నాను. ఇది కవర్లో స్టోర్ చేసుకున్నా, లేదంటే డబ్బాలో స్టోర్ చేసుకున్నా ఈజీగా పని అయిపోతుంది. మనకి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఈజీగా పని అయిపోవాలంటే ఇలాగ చేసుకోండి. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. యూస్ఫుల్ అవుతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. టిప్ ఏంటో చూద్దామండి. అందరి ఇంట్లో పాలు అనేది ఎంచుకుంటాం కదా, ఆ పాలు అనేది పలచగా ఉన్నాయి, చిక్కగా ఉన్నది ఎలా చేసుకోవాలంటే వీడియోలు చూడండి. ఇలాగా నేను పాలు అనేది 2 తీసుకున్నానండి. ఒకటి చిక్కగా ఉన్న పాలు, ఒకటి పలుచుకున్న పాలు తీసుకున్నాను. ముందుగా పలుచుకున్న పాలు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని చూడండి, అలాగా వాటర్ అస్సలు నిలబడకుండా ఎలా కారిపోతుంది. ఇప్పుడు చిక్కకున్న పాలు వేసుకున్నాను చూడండి, అవి కింద దిగడానికి టైం పడుతుంది కదండి. అయితే ఇవి చిక్కకున్న పాలు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు చిక్కగా ఏంటో పలుచని ఏంటో అనేది కూడా తేడా తెలుస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలాగ నేను ప్లాస్టిక్ గ్లాసులను తీసుకున్నానండి. ఇవి ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఒక బాక్స్ తీసుకున్నానండి. దాంట్లోకి కప్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలాగా మొత్తం మీకు ఎన్ని సరిపోతే అన్ని కప్స్ అనేది పెట్టుకోండి. జ్యూస్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ నాకు ఒక 5 పడ్డదండి. అవి అట్లలోకి నేను పోపు సామాన్లు ఉంటాయి కదండి, మన పోపులు పెట్టి ఇలా వేసుకుని మనం యూజ్ చేసుకుంటే మనకి మనీ పెట్టుకుని పోపుల డబ్బా అనేది కొనవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే మన పోపుల డబ్బా అనేది రెడీ చేసుకున్నాం కదా. చూడండి, మధ్యలో కూడా గ్యాప్ ఉంది. దాని బదులుగా మనం చిన్న గ్లాస్ అన్న పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. టిప్ కన్నా ఇస్తే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ పెట్టి చూద్దాము. అందరి ఇంట్లో అనేది చాకులు లేదంటే ఇలా కత్తెరలు అన్నీ వాడుతూ ఉంటాయి కదండి. అవి పొద్దున ఉండదండి. ఒక్కోసారి అలాగ ఉండలేనప్పుడు ఇలాగ చాక్ అనేది ఇలా సాల్ట్లో పెట్టుకుని ఇలాగా మనం అనుకుంటే మనకి దానికి పొదిన అనేది వస్తుందండి. సాల్ట్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదండి, దానివల్ల కొంచెం పొదిన అనేది వస్తుందండి. ఇలా సిజర్ కట్ ఇలా అంటూ ఉంటే అండి దానికి కొంచెం పొదిన అనేది వస్తుందండి. మనకి మొండబారిపోయిన చాకులైనా లేకపోతే సిజర్స్ అయినా ఇలా పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇలాగోసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ పెట్టి చూద్దాం. ఇలా తీయండి. తీసి పెట్టుకున్నానండి. ఇవి ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రేస్ అన్ని ఇంట్లో ఉండడం వల్ల ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. మనం ఇలాగ బాడీ లోషన్లు అయినా లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా లేదంటే ఇలాగా పాట్ డబ్బాలైనా వాడుతుంటాం కదండి. అలా వాడే వాటిని మనం ఇలా చేసుకుంటే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. అలా కాకుండా పిల్లలు వాడే సిరప్స్ ఉంటాయి కదండి, సిరప్స్ కూడా ఇలా స్టోర్ చేసుకుంటే చాలా నీట్గా అనేది హౌస్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. లైక్ చేసిన నా వీడియోని కొంత షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ పెట్టి చూద్దాము. ఇలాగ మనకి ములక్కాడలు అనేది ఇలా కట్ చేసుకుని పెట్టేస్తుంటాము. అలా పెట్టేసినప్పుడు కూడా మనకి తడి అనేది వచ్చేస్తుందండి. చూడండి, చమాయింపు అనేది ఎలాగ వచ్చేస్తుందో. ఇలా చమాయింపు రాకుండా ఎలా నీట్గా అనేది మనం చమాయింపు లేకుండా ఎలా పెట్టుకోవాలని చూపిస్తానని. ములక్కాడలు అనేది తీసేసుకుని దాంట్లోకి కింద అనేది అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది పెట్టుకోవాలండి. ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుని మనం పైన ములక్కాడలు అనేది వేసుకుంటే ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుందండి. ఇలా పెట్టుకున్న దాంట్లో కూడా ఇప్పుడు నేను మళ్ళీ పైన కూడా టిష్యూ పేపర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని మనం మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటాయండి. టిప్ కనుగొనేస్తే ఒక లైక్ చేయండి.
నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. మనం పాలు అనేది కాచుకుంటుంటాం కదండి. అలా కాచినప్పుడు మనకి అది పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోద్ది కదండి. అలా పాడవకుండా ఉండాలంటే లోన పాలు కాసుకున్నప్పుడు ఒక స్పూన్ అనేది పెట్టుకుంటే మన పాలు అనేది పైకి పొంగినా కూడా కిందకి అనేది రాదండి. స్టవ్ కూడా పాడవదు, పాలు కూడా బాగా మరుగుతాయండి. టిప్ కన్నా ఇస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. మనం దోశ పెనం అనేది వాడుతుంటాం కదా, వాడినప్పుడు ఇలాగా చపాతీలు కాచిన నల్లగా అనేది అయిపోతుందండి. అవి వేసిన చపాతీలు అనేది కాల్చిన వల్ల కూడా దోశ అనేది సరిగ్గా రావు కదా. అలాగా దోశ సరిగ్గా రాకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను కొంచెం అంతా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుని దాంట్లోకి కొంచెం పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. నేను డాబర్ రెడ్ వేసుకుంటున్నాను. మీరు కోల్గేట్ అని ఏ పేస్ట్ ఉన్నా వాడుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని వాటర్ అనేది బాగా మరగాలండి. అలా మరిగేలాగా మనం ఇలాగా మన స్క్రబ్బర్ తీసుకున్నానండి. స్క్రబ్బర్ తీసుకుని మొత్తం అంతా ఇలాగా రఫ్ చేసుకుంటా ఆ వేడి మీద ఉన్నప్పుడే మనం బాగా రఫ్ చేసుకోవాలండి. కొంచెం లేదంటే అలా కాకపోతే ఒక గట్టి పెట్టుకున్నా గట్టిగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న వల్ల మనకి అది నల్లగా పట్టేసింది కదండి, అది బాగా వదిలిపోతుంది. చూడండి, నేను గట్టిగా రఫ్ చేసుకున్న వల్ల పేస్ట్ ఇదంతా ఎలాగ వస్తుందో మురికి కూడా మనకు కనబడలేననే జిడ్డు మురికి ఉంటుందండి. ఇలాగ ఒకసారి 10 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతుంది. దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బౌల్లోకి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అనేది 3 స్పూన్ దాకా తీసుకున్నానండి. ఈ రైస్లోకి అనేది మనం ఇప్పుడు టీ పౌడర్ అని వేసుకోవచ్చు. టీ పౌడర్ బదులుగా మనం కాఫీ పౌడర్ అని వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ దాకా టీ పౌడర్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఆ టీ పౌడర్ అంతా రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో మనకి ఎలా యూజ్ అవుతుందని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. రైస్లో మనం టీ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా మనం ఎంత నీట్గా పెట్టుకున్నా చిన్న బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది కదండి. అంతేకాకుండా దోశ పిండి ఇడ్లీ పిండి పెట్టుకున్నా లైట్గా పుల్లటి వాసన అనేది వచ్చేస్తుంది. అలా వాసన గట్రా రాకుండా ఉండాలంటే మనం ఈ టిప్ అనేది ఫాలో అయిపోండి. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న రైస్ అనేది అలా పెట్టేసుకుంటే మన ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.